ఆల భాస్కర్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆఫ్టర్ బండి సంజయ్ కమింగ్ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ చాలా సీట్లు బీజేపీ సాధించింది కార్పొరేట్ ఎలక్షన్స్లో. తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా తీసుకెళ్తున్నారు? గ్రేటర్ పరిధిలో అన్ని ప్రాంతాలకు గ్రేటర్ పరిధిలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు? గ్రేటర్ హైదరాబాద్లో మరి ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ పాత్ర? హైదరాబాద్ లో దాదాపుగా అన్ని సీట్లు కొన్ని ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లు తప్పించి మిగతా అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ప్రజలు గమనించరు. కేటీఆర్ ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మేము 4 లక్షల కోట్లు కేంద్రం ఇస్తే 1,80,000 కోట్లు మాకు ఇచ్చిరు, కేంద్రం మాకు అన్యాయం చేస్తున్నా అంటాడు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఖజానాకు సగం కంటే ఎక్కువ పన్నులు కట్టేది హైదరాబాద్. ఇటువంటి హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయలు ఇలా పన్నులు కట్టించున్న హైదరాబాద్ లో కేవలం జిహెచ్ఎంసీకి 30 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే హైదరాబాద్ ప్రజలు ఏం కావాలి, హైదరాబాద్ బస్తీలు ఏం కావాలి, హైదరాబాద్ లో ఉన్న సమస్యలు ఎట్లా తీరుతాయి? ప్రతి ఒక్క కార్పొరేటర్ ఇవాళ జిహెచ్ఎంసీలో కనీసం మోరీలు కూడా క్లీన్ చేయించలేని పరిస్థితుల ఇవాళ కార్పొరేటర్ ఉన్నారు. ఏ అధికారిని కదిలించినా దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలి. అన్ని రకాలుగా హైదరాబాద్ ని అస్తవ్యస్తం చేస్తుండు. ఒక 4 రహదారులు ఏదో నిర్మాణం చేసి గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం వాస్తవానికి ప్రతి బస్తీలో ఇలా సమస్యలు ఆ ప్రజల తలడిల్లిపోతారు. ప్రతి బస్తీల సమస్యలతోటి ప్రతి బస్తీల సమస్యలను తీర్చలేక అధికారులు గాని రాజకీయ నాయకులు వాళ్ళు పడే వేదన వర్ణనాతీతంగా ఉన్నది. ఎందుకంటే ఫండ్స్ లేవు, ఇవ్వలేరా. ఏ పని చేయాలన్నా వాళ్ళ దగ్గర రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు. మేము అడుగుతున్నది ఒకటే, హైదరాబాద్ ఉన్న ఇన్ని లక్షల కోట్ల హైదరాబాద్ నుండి వస్తే మీరు ఇచ్చేది 30 కోట్ల హైదరాబాద్ కి, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ జరిగే అవినీతిని గమనిస్తున్నారు, ఇక్కడ జరిగే కుటుంబ పాలన గమనిస్తున్నారు, ఇక్కడ జరిగే మోసాలను గమనిస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధంతో ఉన్నాయి. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, హైదరాబాద్, మల్కాజిగిరి అన్ని నియోజకవర్గం, ఇక్కడ అన్ని పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎప్పటికీ చైతన్యవంతులుగా భారతీయ జనతా పార్టీ వెంబడి ఉన్నారు. ఇప్పుడు కూడా రానున్న ఎలక్షన్ లో హైదరాబాద్ లో ఉన్న 23 సీట్లలో మెజార్టీ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటది. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో కొద్దిగా ఇబ్బంది పడ్డ కుకుట్పల్లి, శ్రీలింగంపల్లి ప్రాంతాలు కూడా ఇప్పుడు గణనీయంగా పుంజుకున్నాయి. ఆ నియోజకవర్గాలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతాలో వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.